హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లౌజెస్కైనా సరే, డ్రెస్సెస్కైనా సరే హ్యాండ్ చివరన థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలో ఈ వీడియోలో అన్నది చూసేద్దామండి. అదేవిధంగా హ్యాండ్స్కి మనము పైపింగ్ చేసుకున్న, నెక్కి పైపింగ్ చేసుకున్నా సరే ఆపోజిట్ కలర్లో తీసుకోవాలండి మనము క్లాత్ అన్నది. అప్పుడైతేనే లుక్ అన్నది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ థ్రెడ్ పైపింగ్ వేసుకోవడానికి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు. ఇలాగ ఆపోజిట్ కలర్ తీసుకుని ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోవాలండి. క్లాత్ని డబల్ ఫోల్డ్ వేసుకుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నేను చూపించిన ఈ స్కేల్ తోటి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ స్కేల్ తోటి ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఈ క్లాత్ పైన ప్లేస్ చేసుకుని ఇలాగ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ హెచ్చు తగ్గులు రాకుండా క్లాత్ అన్నది స్కేల్కి పర్ఫెక్ట్గా పెట్టుకుని మనము డ్రా చేసుకోవాలండి. అలాగైతేనే మనకు థ్రెడ్ పైపింగ్ అన్నది ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా క్లాత్ అన్నది కదలకుండా మనము ఇలాగా కట్ చేసేసుకోవాలండి. స్ట్రైట్ పీస్ కట్ చేసుకోవాలన్నమాట. మనం హ్యాండ్ చివరన క్లాత్ అన్నది జాయింట్ చేసుకుంటాం కదండి పైపింగ్కి, అందుకని ఇలాగ స్ట్రైట్ పీస్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ స్కేల్ చూడండి ఫ్రెండ్స్, మెజర్మెంట్ చూపిస్తున్నాను. ఈ స్కేల్ తోటి ఈ విధంగా కొలుచుకుంటే కనుక 1 ఇంచ్ పైన 2 గీతలు వచ్చినాయండి, అంటే 1.5 ఇంచ్ అనమాట. అలాగే ఇలాగా మనం చూసుకుని ఈ స్ట్రైట్ పీస్ని ఈ విధంగా సెట్ చేసుకుని ఒరిజినల్ టు ఒరిజినల్ వచ్చే విధంగా ఈ పీస్ అన్నది ఇలాగ స్టిచ్ చేసుకోవాలండి. ఒక పాదం వరసన ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్లాత్ అనేది లాక్కుండా హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా పెట్టుకోవాలండి. మెయిన్ క్లాత్ను మనం తీసుకున్న ఈ స్ట్రైట్ క్లాత్ ఈ విధంగా ఒక పాదం వరుసన జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫినిషింగ్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అస్సలు మనము ఇక్కడ డబల్ ఫుట్ అన్నది చేంజ్ చేయాల్సిన అవసరమే లేదండి. ఇలాగ నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ థ్రెడ్ పైపింగ్కి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవటం ద్వారా ఇలాగ క్లాత్ను సమానంగా తీసుకుని ఒక పాదం వరుసన స్టిచ్ చేసేసుకోవాలండి. చూసారా కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం హెచ్చు తగ్గులు రాకుండా ఇక్కడ ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ అన్నది. ఇలా కట్ చేసేసుకొని మనము థ్రెడ్ పైపింగ్ జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ ఇలాగా మనం కుట్టిన కుట్టుపైనే ఈ థ్రెడ్ అన్నది ఈ విధంగా సెట్ చేసుకుని ఈ క్లాత్ని ఈ స్ట్రైట్ పీస్ అన్నది ఈ విధంగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని మనం ఫోల్డ్ చేసుకున్న ఈ ఫోల్డింగ్ పైనే స్టిచ్ వచ్చే విధంగా మనము స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ క్లాత్ అన్నది ఎక్కడా లాగకూడదండి. లాగేమో అంటే స్ట్రెచ్ అయిపోతుంది క్లాత్ అన్నది. ఇక్కడ చూపిస్తుందని కదా ఫ్రెండ్స్, ఈ కుట్టు పైనే పెట్టుకోవాలన్నమాట మనం ఈ థ్రెడ్ అన్నది. ఈ విధంగా ఇలా సెట్ చేసుకుంటూ మనము హ్యాండ్ చివరన ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చండి బిగినర్స్. క్లాత్ అన్నది ఎక్కడా లాగకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ఫ్రెండ్స్ ఎక్కడికక్కడ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా బ్యాక్ సైడ్కి ఈ థ్రెడ్ అన్నది ఈ విధంగా మనం కుట్టిన కుట్టు పైనే పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఈ చివరి వైపుకి వచ్చేటప్పటికి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని మనము కట్ చేసేసుకోవాలండి. ఈ థ్రెడ్ని ఈ స్ట్రైట్ పీస్ని కూడా ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇలాగ కట్ చేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చేసిందో ఫ్రంట్ పార్ట్ అన్నది. చూసారా ఎంత లుక్ వచ్చిందో. ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఈ విధంగా టర్న్ చేసుకుని ఈ ఖర్చు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. మైన్ క్లాత్ ఖర్చు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఖర్చు వరకు ఈ స్ట్రైట్ పీస్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ చివరి వైపునే కుట్టు పడే విధంగా ఈ విధంగా మనము స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ చాలా ఈజీ ఫ్రెండ్స్, అసలు బిగినర్స్ ఇలా చూసి అలా స్టిచ్ చేసేసుకోవచ్చండి. బ్లౌజెస్కైనా సరే, మనకి డ్రెస్సెస్కైనా సరే హ్యాండ్స్కి ఇలాగా స్ట్రైట్ పీస్ తీసుకుని ఈ విధంగా జాయిన్ చేసేసుకోవచ్చండి. ఫినిషింగ్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఈ థ్రెడ్ పైపింగ్ అన్నది ఇలా జాయిన్ చేసుకోవడం ద్వారా అస్సలు డబల్ ఫుట్ అన్నది చేంజ్ చేయాల్సిన అవసరమే లేదండి. సింగిల్ ఫుట్కు మార్చుకుని మనము కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఈ చివరి వైపునే పడే విధంగా ఇలాగా కుట్టు అన్నది స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో ఫినిషింగ్ అన్నది. బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ మనకు ఖర్చు అన్నది కనిపించదండి.
ఫ్రంట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, ఇంత నీట్గా మనము జాయిన్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మన వీడియోస్ అన్నవి మరో నలుగురికి రీచ్ అవుతాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, డబల్ ఫుట్ అసలు చేంజ్ చేయాల్సిన అవసరమే లేదండి. ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫినిషింగ్ అన్నది. ఇలాగా 2 స్లీవ్స్కి జాయిన్ చేసేసుకోవచ్చండి స్ట్రైట్ పీస్ తోటి ఆపోజిట్ కలర్ క్లాత్ తీసుకుని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.